వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మహిళా రిజర్వేషన్ వ్యవహారం ఓవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మహిళలకు పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలన్న దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన ఈ వ్యవహారాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా పార్టీలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. మహిళలకు అవకాశం కల్పించి వారిని కూడా రాజకీయంగా డెవలప్ చేయాలని భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా బీహార్కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా మహిళలు ఎదగాలంటే పురుష నేతల గదుల్లో గడపకుండా వారు ఎదగలేరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 90% మంది మహిళలు పురుష నాయకుల గదుల్లో గడపకుండా తమ రాజకీయ జీవితంలో ఎదగలేరు అని మహిళా రిజర్వేషన్ల బిల్లును చట్టంగా మార్చాల్సిన ఎంపీ అన్నారు. పురుష నాయకుల కబంధ హస్తాల్లో మహిళలు నలిగితేనే రాజకీయ ఉనికి ఉంటుందని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పప్పు యాదవ్ ఆది నుంచి విమర్శలకు కేంద్రంగా ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలో కీలక నాయకుడిగా ఎదిగిన పప్పు యాదవ్ ఎక్కడ పోటీ చేసినా విజయం సొంతం చేసుకున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 91, 96, 99, 2004, 14, 19, 24లో ఆయన విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం పూర్ణియా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే నేరాలు ఘోరాలు చేయడంలో ఆయన సుప్రసిద్ధుడైనది పేరుంది. అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. పప్పు యాదవ్ రాజకీయ చరిత్ర రక్తసిక్తమైన నేరాల మాయం. దాదాపు 30కి పైగా క్రిమినల్ కేసులు, అందులో హత్యలు, కిడ్నాప్లు, బెదిరింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. సిపిఎం నేత అజీత్ సర్కార్ హత్య కేసులో ఈయన్ని ప్రధాన నిందితుడిగా ఉండి సుదీర్ఘకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. జైల్లో ఉండి కూడా తన నెట్వర్క్ ను నడిపించిన చరిత్ర ఆయనది. బీహార్లోని కోసి ప్రాంతంలో తనకంటూ ఒక బాహుబలి ఇమేజ్ ని సృష్టించుకొని భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల్లో గెలవడం ఆయన శైలి. రౌడీయిజాన్ని రాజకీయ బలంగా మార్చుకున్న ఇలాంటి వ్యక్తులు మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఒకవైపు దేశం నారీ శక్తి గురించి గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో మరోవైపు చట్టసభల్లో కూర్చునే ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారత ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. పప్పు యాదవ్ లాంటి వారు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం మహిళలు స్వతంత్రంగా ఎదగకూడదనే ధోరణి. నేర చరితలు, అరాచకాల వాదుల చట్టసభల్లో ఉన్నంత కాలం మహిళలకు నిజమైన న్యాయం జరగడం అసాధ్యం. చట్టం చేసే స్థానంలో ఉన్నవారే చట్టాన్ని, నైతికతను తుంగలో తొక్కినప్పుడు సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడుంటుంది? పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించి నోటీసులు జారీ చేసింది. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ స్పీకర్ కి సిఫార్సు చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ ఆయనను ఏమీ చేయలేరు. నేర చరిత్రలైన నాయకులకు ఓట్లు వేసి గెలిపించినంత కాలం చట్టసభల్లో ఇలాంటి అరాచకమైన భాష వినబడుతూనే ఉంటుంది. ఈ ధోరణి మారాలంటే ఓటరు విజ్ఞతతో పాటు రాజకీయ పార్టీలు నేర చరిత్రలకు టికెట్లు ఇవ్వకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా నాయకులను ఉద్దేశించి ఎంపీ పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా పెను దుమారం రేగింది. ఆయన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని మహిళా ఎంపీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. బీహార్ కు చెందిన మహిళా నాయకులు కూడా ఇదే మాట చెప్పారు. అయినా ఆయన నాయకత్వాన్ని రద్దు చేస్తారా? మీరే చెప్పండి మీ అభిప్రాయం కామెంట్ లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.